పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి పండుగను నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు. పోలీసులు సిబ్బంది జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలను ఘనంగా మరియు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్యం కేసులతో శాంతి భద్రతల పరిరక్షణలో హడావిడిగా ఉండే పోలీసు జీవితంలో వినాయక చవితి ఆట విడుపును కలిగించి కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొల్పిందని ఎస్పీ గారు తెలిపారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని కరుణ కటాక్షాలు వీక్షణాలు జిల్లా ప్రజలపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా జీవితాన్ని గడిపేలా ఆ లంబోదరుడు దీవించాలని ఆయన ఆకాంక్షించారు. నేరాల అదుపులో, నేరస్తుల ఛేదనలో మరియు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ఆ గణనాథుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. భగవంతుణ్ణి శోధించటం మాని ఆయన కృపకు పాత్రులు అవ్వడానికి అవసరమైన మార్గాలు వెతకడం ఉత్తమమని సూచించారు. సత్ప్రవర్తన, ఇది నిర్వహణలో నిబద్ధత, చేస్తున్న ఉద్యోగం పట్ల గౌరవం ఉన్నప్పుడే సమాజంలో పోలీసులకు ఒక ప్రత్యేకత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు అదనపు ఎస్పీ జేవి సంతోష్ గారు, ఏఆర్ డిఎస్పీ గాంధీరెడ్డి గారు, నర్సరావుపేట మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ వెంకటరమణ గారు, ఎంటీఆర్ఐఎస్ కృష్ణ గారు, నర్సరావుపేట 1వ పట్టణ సిఐ ఎంవి చరణ్ గారు, వెల్ఫేర్ ఆర్ఐ ఎల్ గోపీనాథ్ గారు, ఏఎన్ఎస్ఆర్ఐ యువరాజ్ గారు, నర్సరావుపేట రూరల్ ఎస్ఐ కిషోర్ గారు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.